మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణము ఒక మర్డర్ కేసు ఏదైతే 28/10/2024 మర్డర్ ఫార్ గెయిన్ కేసులో ఈరోజు మేము ఒక ముద్దాయిని A3 రామాదేవి అని ఉండే ఆమెని పట్టుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ఇది ఎప్పుడు అయిందంటే 28/10/2024 పోయిన సంవత్సరం. ఇది వచ్చేసి ఇందులో డిసీజ్డ్ వచ్చేసి ఎవరైతే చనిపోయారో ఆమె పేరు వచ్చేసి స్వర్ణకుమారి. దీంట్లో ముద్దాయిలు వచ్చేసి 4. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో A1 వెంకటేష్, A2 అనిల్, A4 ఎల్లమ్మ అని వీళ్ళు ముగ్గురు కూడా రిమాండ్కి వెళ్ళడం కూడా ఆల్రెడీ అయిపోయింది. A1 వచ్చేసి 8/10/2024 రిమాండ్ చేశాము. A2 వచ్చేసి 28/11/2024 చేశాము. A2 వచ్చేసి 28/11/2024 రిమాండ్ చేశాము. ఇప్పుడు A3 అనే ఎవరైతే ఉన్నారో రామాదేవి, ఈమె కోసము మేము ఆల్మోస్ట్ అప్పుడు అఫెన్స్ అయినప్పటి నుంచి కూడా ఈమె కంప్లీట్ హైడింగ్లో ఉన్నది. ఈమె దగ్గర ఎటువంటి మొబైల్ ఫోను లేదు, ఏమీ లేదు. సో దీనికోసం మా CCS టీము మరియు మా ఇతర పోలీస్ సిబ్బంది డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇన్ని నెలల నుంచి ఎత్తుతుంటే ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటకి మేము ఈమెను అరెస్ట్ చేయడం అని చెప్పి అయిందండి. ఇంకోటి దీంట్లో మెయిన్ ఏంటంటే ఇది మర్డర్ ఫార్ గెయిన్ కేసు. ఈ స్వర్ణకుమారి ఎవరైతే ఉన్నారో డిసీజ్డ్, ఆమెకి వీళ్ళు 4 ఎవరైతే ఉన్నారో A1 వెంకటేష్, A2 అనిల్, రామాదేవి, వీళ్ళు ముగ్గురు ఏంటంటే అక్కడ ఇంటికి తీసుకెళ్ళేసి దీన్ని ఏమంటారు గోల్డ్ బ్లాక్ మ్యాజిక్ చేసేసి గోల్డ్ అపహరించిన కేసులో వీళ్ళందరూ కూడా ముద్దాయిలు. ఆ తర్వాత ఈమెను ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది. ఆ టైంలో ఈమెని చాలా అతి కిరాతకంగా దాంట్లో కొబ్బరి నీళ్ళల్లో మత్తు మాత్రలు ఇచ్చి తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆ బంగారం కాజేయాలనే విధంగా సుత్తి తీసుకొని ఆమె తలపైన కొట్టడం జరిగింది. ఆ కేసులో ఈవెన్ ఆమెను చంపేసిన తర్వాత ఒక శ్మశానంలో పాతి పెట్టడం కూడా జరిగింది. తర్వాత ఏదైతే ఉందో ఆ గోల్డ్ మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి ఆ గోల్డ్ తీసుకెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టేసి ఆల్మోస్ట్ 4,97,000 వాళ్ళు డబ్బులు తీసుకొని అది పంచుకోవడం కూడా జరిగింది అప్పుడు. సో అప్పుడు మనకి ఇమీడియట్గా 3 ట్రేస్ అయ్యారు. ఈమె దగ్గర ఎటువంటి ఫోను లేకపోవడము, ఈమె దగ్గర ఎటువంటి క్లూస్ లేకపోవడం వల్ల మనకి ఇన్ని రోజులు ట్రేస్ అవ్వలేదు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈరోజు మన CCS టీం కావచ్చు, మన CI ఆధ్వర్యంలో మనకున్న టీము, మళ్ళా తాలూకా సిబ్బంది మొత్తం ఈరోజు కష్టపడడం వల్ల ఈమెను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా బాగా కష్టపడినందుకు మా CCS CI చంద్రశేఖర్ గారు మరియు తాలూకా CI కళా వెంకటరమణ గారు మరియు ఇతర మా CCS సిబ్బంది ఎవరైతే ఉన్నారో HC నరసింహులు, శంకర, PC రాఘవరెడ్డి, దొరబాబు, శంకర, చలపతి, వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. వీళ్ళందరికీ కూడా ఈ కేసులో ఈమెను పట్టుకోవడానికి ఎంతో కృషి చేసినందుకు కూడా వీళ్ళందరికీ కూడా రివార్డులు ప్రతిపాదిస్తాం. థ్యాంక్ యూ అండి.